మత్తు వదలరా వదలరా వదలరా. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మత్తు వదలరా వన్స్ అగైన్ బ్యాక్. ఈసారి మాత్రం చాలా పెద్ద గొప్ప మొబైల్. బట్ కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే, నేను వివో నుంచి చేశాను, ఒప్పో నుంచి చేశాను, కొన్ని అదర్ బ్రాండ్స్ నుంచి మత్తు వదలరా సిరీస్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా జియో నుంచి ఒక మొబైల్ వచ్చి దాన్ని మత్తు వదలరా సిరీస్లో యాడ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ తప్పు ఎవరు చేసినా సరే తప్పే. సో పిచ్చి పనులు చేసినప్పుడు మనం ఏకాక తప్పదు, ఎందుకంటే చాలామంది మోసపోతారు. సో మీరు చూసే ఉంటారు, నా తమ్మునేలు కానీ వేరే వాళ్ళ తమ్మునేలు కానీ 19,999కే వస్తుందని కానీ అందరూ ఉలిక్కిపడి. సో ఆండ్రాయిడ్ మొబైల్ తట్టు మనకి స్మార్ట్ టచ్ స్క్రీన్ ఎవ్రీథింగ్ కెమెరాస్ మనకి 2,000కే వస్తుందని అయితే అనుకుంటారు. ఇక్కడ చాలా మతలబ్ అయితే ఉంది. అసలు ఈ ఫోన్ గురించి మాట్లాడుతుంది, దీని ప్రైస్ ఎంత, యాక్చువల్ ప్రైస్ ఎంత, వీళ్ళు చెప్పేది ఏంటి, అసలు ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా లేదనేది ఎవ్రీథింగ్ మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే 2,000 రూపాయలకి మనకి ఈ మొబైల్ వస్తుందని పైకి కనిపిస్తుంది మీకు పెద్దగా. కింద చూసినట్లయితే విత్ ఈఎంఐ ఆప్షన్, ఫైనాన్షియల్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుంది. సో అదేంటి కథ ఏంటి, ప్రైస్ ఎంత అయింది అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ అసలు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఇది వచ్చేసి 5.45 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. HD+ డిస్ప్లే, నాట్ ఫుల్ హెచ్డీ. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఫుల్ హెచ్డీ అయితే రాదు, ఆబ్వియస్లీ ఉన్న వాస్తవం. HD+ డిస్ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది డిస్ప్లే. దిస్ ఈజ్ ఓకే. 13MP రేర్ కెమెరాతో వస్తుంది, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ కూడా ప్రెటీ యావరేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక మెయిన్ థింగ్, హార్ట్ ఆఫ్ ది మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 215. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, నాట్ ఆక్టా కోర్. క్వాడ్ కోర్ ప్రాసెసర్ని వీళ్ళు దగ్గర 6,000 రూపాయలకి తీసుకొచ్చారు. దిస్ ఈస్ నాట్ గుడ్. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇప్పుడు నేను చెప్పిన నార్మల్గా మీకు ఆఫర్స్ ఉన్నాయి కదా, రైట్ నువ్వు ఇప్పుడు రన్ అయ్యే ఆఫర్స్లో మీకు బెస్ట్ మొబైల్స్ అయితే వస్తున్నాయి. పోకో C31 కానీ, పోకో C3 కానీ, లేకపోతే రెడ్మీ 9A కానీ, ఫార్ బెటర్ అనమాట. సో ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఈ ప్రాసెసర్ తీసుకురావడం అనేది నాట్ గ్రేట్. అండ్ 3500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 2GB ర్యామ్తో వస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 2GB ర్యామ్తో తీసుకొస్తున్నారు. సో ఆఫ్ కోర్స్ వీళ్ళు ప్రగతి ఓఎస్ అనేది ఒక ఓఎస్ తీసుకొస్తున్నారు. సేమ్ ఇది మీకు ఆండ్రాయిడ్ ఓఎస్ఏ, బట్ కాకపోతే మన రీజనల్ లాంగ్వేజెస్ యాడ్ చేసి దేశీయ ఓఎస్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు వీళ్ళు. సో నార్మల్ రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, అంతకుమించి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ గో ఎడిషన్ ఉన్నట్లయితే ఉంటుంది మీకు. అండ్ ఇది మీకు 4G మొబైల్, డ్యూయల్ సిమ్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే మాత్రం వీళ్ళు ఇచ్చే సిమ్ని అయితే మీరు యూజ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో స్పెసిఫికేషన్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టాల్సిన పర్ఫెక్ట్ ప్రైస్ ఏదైనా ఉందంటే మాత్రం లెస్ దాన్ 4,000, 3,500 or 4,000. సో అంతమించి ఎక్కువ పెడితే మాత్రం వర్స్ట్ అనేది ఎవరైనా చెప్పగలరు, నేనే కాదు, చూసే మీరు కూడా చెప్పగలరు. సో మీ కామెంట్ ఏంటనేది వీడియో అంతా చూసాక కింద కామెంట్ చేయండి. సో వీళ్ళు తెచ్చిన ఆఫర్ ఏంటంటే, చెప్పాను కదా ఇందాక, 2,000 రూపాయలు కడితే మీకు ఈఎంఐ ఫైనాన్షియల్ ఆప్షన్స్లో వస్తుంది అని చెప్పేసి. లేదు ఒకవేళ మీరు నెట్ పేమెంట్ కట్టి, ఇమీడియట్గా పేమెంట్ కట్టి తీసుకోవాలంటే ఈ మొబైల్కి 6,500 రూపాయలు పెట్టి ఈ మొబైల్ కొనాలి. 6,500 రూపాయలు పెట్టి ఈ మొబైల్ కొనాలంటే వాడు ఎంత అట్టదైద్యుడు అయితే కొంటాడు చెప్పండి. నిజంగా బ్రెయిన్ లేని వాళ్ళు కొంటారు. సో వీళ్ళు ఏదో చెప్తున్నారు JioPhone ఇంతకుముందు వాడిన వాళ్ళకి అప్గ్రేడ్ అని చెప్పేసి. వాళ్ళకి ఇది అప్గ్రేడ్ కాదు. నన్ను అడిగినట్లయితే ఏదో రీజనల్ లాంగ్వేజెస్ తీసుకొచ్చి చెత్త మొబైల్ తీసుకొచ్చి కొనమంటే మాత్రం, సో మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, ఖచ్చితంగా అవేర్నెస్ అయితే తీసుకొస్తాం. ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ చేయొద్దు. టు బి ఫ్రాంక్, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. ఫ్యూచర్లో ఏమైనా దివాళీ కానీ ఇంకేమైనా ఆఫర్లు తీసుకొచ్చి తగ్గిస్తే మాత్రం అప్పుడు మాట్లాడుకుందాం. కానీ రైట్ నో ఇప్పుడున్న ప్రైస్కి అయితే 6,500కి కొనొద్దు. సో ఇక అసలు కథకు వచ్చినట్లయితే 2,000 రూపాయలు మనకి ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఫస్ట్ 2,000 మనం పే చేయాలి. అండ్ 500 ప్రాసెసింగ్ ఫీజ్, అంటే ఇనీషియల్గా మీరు 2,500 పే చేయాలి. 2,500 పే చేస్తే ఇక వీళ్ళు ఇచ్చే ఈఎంఐ ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే, సో మనకి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ ప్లాన్. ఇందులో వచ్చేసి మీకు 5GB డేటా వస్తుంది మంత్ మొత్తానికి కలిపి. అండ్ 100 minutes అంటే దగ్గర 1.5 hour మీకు టాక్ టైం వస్తుంది అన్నమాట. ఆ తర్వాతకి మీకు కాల్స్ అనేది ఇబ్బంది అయిపోతుంది. సో ఇది ఎవరికి సరిపోతుంది? దీనికి ఎంత కట్టాలంటే మనం నెలకి 300 చొప్పున కడితే 24 నెలలు కట్టాలి. 24 నెలలు కనుక మనం కడితే ఇలా 300 చొప్పున 7,200 రూపాయలు అవుతుంది. అదొక 2,500, ఇదొక 7,200, అంటే దగ్గర మనకి 9,700 రూపీస్ ఈ మొబైల్కి పెట్టడం కరెక్టేనా? మహా అంటే సరే వీళ్ళు ప్లాన్ ఇస్తున్నారు, ఆ ప్లాన్కి అసలు నాట్ వర్త్. అండ్ ఇందులోనే 18 monthsకి 350 రూపీస్ అని తీసుకొచ్చారు, నాట్ గుడ్. అండ్ ఇంకో ప్లాన్ చూసినట్లయితే లార్జ్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. ఇది వచ్చేసి డైలీ 1.5GB డేటా వస్తుంది అండ్ అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుందన్నమాట. బట్ కాకపోతే ఇది 24 monthsకి ఎవ్రీ మంత్ మీకు 450 రూపీస్ అయితే కట్టాలి, 2 years. సో ఆల్మోస్ట్ అలా మీరు 10,800 రూపీస్ అయితే కడుతున్నారు. అదే 18 months అయితే మాత్రం 9,000 రూపీస్ అయితే కడతారనమాట, 500 చొప్పున. సో మన నార్మల్గా మనం జియో ప్లాన్లు చూసినట్లయితే 249 per month వేసుకున్నా సరే 1.5 GBది, సో 199 249 ఉంది.
సో అవన్నీ వేసుకున్నా సరే మనకి మొబైల్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ అయితే అయిపోతుంది. మోర్ దాన్ 7,000 రూపీస్ అయితే అవుతుంది డేటా ప్లాన్స్ అనేది తీసేసినా సరే. సో నాట్ వర్త్. ఇంకో ప్లాన్ వచ్చేసి మనకి ఎక్సెల్ ప్లాన్ అనేది ఇచ్చారు. 2 GB per day వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. 24 months 500 అండ్ 18 monthsకి వచ్చేసి 550 రూపీస్. అండ్ అలానే ఇంకో డబుల్ ఎక్సెల్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి 24 monthsకి 550 రూపీస్ అండ్ 18 monthsకి 600 రూపీస్. ఇందులో వచ్చేసి మనకి 2.5 GB డేటా వస్తుంది పర్ డేకి. సో సింపుల్ వన్ థింగ్, ఎవరైతే జియో ఫోన్ కోసం ఆశగా ఎదురు చూసారో ఇన్ని రోజులు, సింపుల్గా ఈ మొబైల్ని ప్రేలోంచి అయితే తీసేయండి. సో ఈ మొబైల్ అనేది నాట్ వాల్యూ ఫర్ మనీ. దీనికన్నా మీరు నార్మల్గా 6,000 రూపాయలకి మీకు మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇంకో 500 యాడ్ చేసుకుంటే మీకు పోకో C31 కానీ పోకో C3 కానీ ఇట్లాంటి మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఫార్ బెటర్ ఈ మొబైల్ కంటే. మీరు వాటికైతే వెళ్ళిపోండి. అవుట్డేటెడ్ లుక్స్తో వచ్చి యావరేజ్ కెమెరాస్ తోటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది వర్స్ట్ మొబైల్. దీని జోలికి మీరు వెళ్ళమాకండి. సో బాధపడే ఇబ్బంది ఏంటంటే జియో నుంచి ఈ ప్రోడక్ట్ రావడం నాట్ కరెక్ట్. వివోనో ఒప్పోన్ అంటే ఓకే లైట్ తీసుకునే వాళ్ళం. జియో చాలా పెద్ద రివల్యూషన్ తీసుకొచ్చింది ఇండియాలో. టు బి ఫ్రాంక్, ఏదైతే ఇంటర్నెట్ పరంగా ఎవరికి ఇంటర్నెట్ మనం 1 GB డేటా 200, 300 పెట్టి కొనుక్కునే వాళ్ళం. అట్లాంటిది ఈరోజు 1.5 GB 2 GB పర్ డేకి ఇంత తక్కువకి వస్తుందంటే మాత్రం జియో పుణ్యమే. బట్ ఎన్ని పుణ్యాలు చేసినా సరే ఒక పాపం అనేది చుట్టుకుంటుంది కదా. సో అలానే ఇదైతే కరెక్ట్ కాదు. మేబీ వీళ్ళేమో ఫ్యూచర్లో తగ్గిస్తారేమో. సో మరి గూగుల్ వీళ్ళని రవి కనుక బిగ్ బాస్లో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా రవి ఫ్యాన్స్ ఉంటే అట్టవు మాకండి, ఫన్ వే. సో అలా గూగుల్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో అంబానీ బాబాని. బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే రియలైజ్ అవుతారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మొబైల్కి సేల్స్ అయితే ఉండవు. రియలైజ్ అయినాక ఆటోమేటిక్గా ప్రైస్ అయితే తగ్గుతుంది. అప్పుడేమన్నా 3,500కి 3,000కి 2,000కి తగ్గొచ్చేమో. అప్పుడు తెస్తే అప్పుడు మాట్లాడదాం. తెస్తే అప్పుడు నేను నోటిఫై చేస్తాను, అప్పుడైతే పర్చేస్ చేయండి. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో JioPhone నెక్స్ట్ అయితే పర్చేస్ చేయమాకండి. ఈ మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్లో ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి. సో దట్ మీ ఒపీనియన్ కూడా నాకైతే అర్థమవుతుంది. అండ్ అంబానీ బాబాయ్ అయితే నేను ఎక్కడా తక్కువ అయితే చేయట్లేదు. వేరే అన్ని థింగ్స్లో ఆయన ది బెస్ట్ ఇచ్చారు. బట్ దిస్ ఈస్ ద వర్స్ట్ స్టెప్ నాకు తెలిసి. ఐ డోంట్ నో వై. ఎనీవే మీరేమంటున్నారు అనేది కింద కామెంట్లో వన్ సెకండ్ చెప్తున్నాను. ఖచ్చితంగా కామెంట్లో మెసేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అయిపోయినా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో చేసే నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వస్తే అక్కడ నుంచి ఫాస్ట్గా అయితే మన వీడియోస్ చూడవచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.